చాళుక్యులు కాకతీయ రాజులు నడయాడిన ప్రదేశంలో 200 ఏళ్ల క్రితం గుట్టపై గుహలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ప్రకృతి అందాల మధ్య ఖమ్మం జిల్లాలోని ముదిగొండలో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆలయాన్ని సందర్శించి తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. భక్తులు 150 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. స్వామివారికి మెట్ల పూజ, పాల పొంగళ్లు సమర్పించి ముడుపులు చెల్లించుకుంటారు. ఎంతో మహిమాన్వితుడిగా పేరొందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఖమ్మం జిల్లా ముదిగొండలో ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. 200 సంవత్సరాల క్రితం ఓ వృద్ధ భక్తునికి సాక్షాత్తు శ్రీలక్ష్మీ నరసింహస్వామి కలలో సాక్షాత్కరించి గ్రామంలో గల గుట్ట మీద లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలిశానని చెప్పినట్లు స్థానికులు చెబుతుంటారు. గుట్ట మీదికి వెళ్లి చూడగా 25 అడుగుల లోతు సొరంగంలో శంఖ, చక్ర అభయహస్తములతో స్వామి దర్శనమిచ్చారట. అయితే దట్టమైన అడవిలో పులులు, సింహాలతో ఉన్న గుట్టపైకి భక్తులు ప్రతిరోజు వెళ్లలేక స్వామివారికి నైవేద్యం పెట్టేందుకు శనివారం రోజు మాత్రమే గ్రామస్తులంతా గుట్టపైకి వెళ్లి స్వామివారికి పూజలు చేసేవారని తెలుపుతున్నారు. రాను రాను ప్రతిరోజు స్వామివారికి ధూప, దీప, నైవేద్య అర్చనలు, విశేష పర్వదినాలలో పూజలు చేస్తున్నారు. వైశాఖ పౌర్ణమిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, తిరుకళ్యాణ మహోత్సవం, నిత్యార్చన కార్యక్రమాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ స్వామి ఆలయంలో మెట్ల పూజ ప్రత్యేకం. భక్తులంతా పాల పొంగళ్లు, ముడుపులు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రాచీన చరిత్ర కూడా కలిగి ఉంది. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ముదిగొండ చాళుక్యుల రాజధానిగా పేరుంది. పూర్వం రాజధానిగా చాళుక్యులు పరిపాలించిన ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు కూడా పరిపాలించిన ఆనవాళ్లు నేటికి కనిపిస్తుంటాయి. కాకతీయ రాజులు అప్పటి ఉమ్మడి ఆంధ్రాలోకి యుద్ధం ప్రారంభించే ముందు చెన్నకేశవ స్వామి ఆలయం స్థాపించినట్లు శిలాసనాలు, ఆధారాలు నేటికి దేవాలయాలు ఉన్నాయి. యుద్ధ సమయంలో గుట్ట మీద నివసించి కింద ఒక చెరువును కోనేరుగా చేసి స్నానాలు ఆచరించి దేవతామూర్తులకు అర్చనలు, తపస్సులు, గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసుకునేవారని స్థానికులు చెబుతున్నారు.